ప్రజాపాలనకు అస్సలైన అర్థాన్ని మార్చేస్తున్నట్టే ఉన్నది కదా కాంగ్రెస్ సర్కారు. ప్రజా నిర్బంధ పాలన అని పెడితే మంచిగుండేదేమో, లేకుంటేంది అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు, ఇదే నడుస్తుంది అని అంటుండ్రు ప్రతిపక్ష పార్టీ లీడరు హరీష్ సారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ అన్నను నడింట్ల జొర్రి మరి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోడేంది, ఇదేం పోలీస్ రాజ్యమో అనుకుంటా మస్తు గరమైండు. అరే ఇంటోళ్లకు ఏం మతలవియకుంటా, ఎసోంటి నోటీస్ లేకుండా ఎవరో టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసుడు ఏందని మండిపడ్డాడు. ప్రజాస్వామ్య పాలన డబ్బా కొడుతూ రాక్షస పాలన చేస్తుండ్రు. సెలవు రోజుల్లో కావాలని మా నేతలను అరెస్ట్ చేసి సీఎం నియంతలా వ్యవహరిస్తున్నాడు. హోంమంత్రిగా శాంతి భద్రతల నిర్వహణల విఫలమైన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడం మీదనే దృష్టి పెట్టిండు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలబడది. సీఎం రేవంత్ రెడ్డి మీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళు మేం కాదని గుర్తించుకోండి. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెప్తదనుకుంటా ఎర్రోల శ్రీనివాస్ అన్న అరెస్ట్ ను ఖండించిండు. ఇటు ఎర్రోల అన్ననే కాదు, అటు విచారణకు రమ్మని కౌశిక్ అన్నను కూడా పిలిచిండ్రు పోలీసోళ్ళు. అది కూడా వీకెండ్లు చూసి పిలిచే వరకు బెయిల్ రాకుండా అరెస్ట్ చేసి లోపటేసే యుగురమే ఇదని మండిపడుతుండ్రు కార్ పార్టోళ్ళంతా. ఇక ఏమైతుందో చూడాలి.